పరం శాంతి. మనము ఇప్పటి వరకు G12 యొక్క పరం మహాబ్రహ్మాండం గురించి అనగా G13 యూనివర్స్ గురించి చిత్రం ద్వారా మనం ఆడియో విన్నాము. బాపూజీ ఇప్పుడు G3 యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. G13 అంటే G12 యొక్క రచయిత. G13 యూనివర్స్ లోపల అనంత G12 బ్రహ్మాండాలు ఉన్నాయి, అనగా యూనివర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క యూనివర్స్లో ఉన్నట్లే దీనిలో కూడా 4000 లేయర్సు లోపల ఇది తిరుగుతూ ఉంటుంది. G12 యూనివర్స్ అన్నీ దీని లోపల ఉంటూ ఉంటాయి. G13 యొక్క రచయిత సెంటర్ పాయింట్లో నిరాకారి స్వరూపంలో పరం లైట్ స్వరూపంలో ఉంటారు. లైట్ మైట్ కంబైన్డ్ నిరాకారి స్వరూపం అన్నమాట. తర్వాత రచన చేయటానికి తన లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొని వస్తూ ఆకారి రూపంలో తన శక్తితోటి కలిసి బయట లేయర్లో ఉంటూ ఉంటారు. ఇంకా తర్వాత ఈ అనంత G12 యూనివర్సులను చూసుకొనుటకు 108 16,000 9 లక్షలు 2 కోట్లు 33 కోట్లు తన యొక్క శక్తులను రచన చేశారు ఈ G13 పరం మహాశివుడు. ఈ శక్తులందరూ ఈ యొక్క G13ని నడిపిస్తూ ఉంటాయి. దీని యొక్క రచనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటిని కూడా సంభాళిస్తూ పాలన చేస్తూ ఉంటారు. ఇంకా ఈ శక్తులు ఉన్న లేయర్స్ పైన G13 పరం మహావిష్ణువు ఉంటారు. ఈ యొక్క పరం మహా ప్రకృతులు పరం మహా శివుడు G13 యొక్క శివుడు రచన ఒక్కొక్కరు ఒక్కొక్క లేయర్లో ఉంటారు. అంటే 108 ఒక లేయర్లో, 16,000 ఒక లేయర్లో, 9 లక్షల మంది ఒక లేయర్లో, 2 కోట్ల మంది ఒక లేయర్లో, 33 కోట్ల మంది ఇంకో లేయర్లో ఉంటూ ఉంటారు. వీటికి పైన G13 పరం మహావిష్ణువు ఒక లేయర్లో ఉంటే దీనికి పైన ఉన్నటువంటి లేయర్లో G13 పరం మహాబ్రహ్మ ఉంటారు. ఇక్కడ కూడా అనంతమైనటువంటి విష్ణువులు అనంత బ్రహ్మలు ఉన్నారు. బ్రహ్మ అని నేను ఎక్కడైతే చెప్తున్నానో అక్కడ అనంత విష్ణువులు కూడా ఉంటారు, అనంత బ్రహ్మలు కూడా ఉంటారు. ఎందుకని అంటే బ్రహ్మ యొక్క రచయిత విష్ణువు అన్నమాట. విష్ణువును రచయించింది పరం మహాశక్తి పరం మహాశివుడు. G13 ఎక్కడైనా ఇలాగే ఉంటుంది. ఎన్ని G12 యూనివర్సులు ఉన్నాయో ప్రతి ఒక్క యూనివర్స్ లోపల కూడా చాలా అనంత మిలియన్ ట్రిలియన్ బిలియన్ బ్రహ్మాండాలు ఉంటాయి. ఎన్నెన్ని బ్రహ్మాండాలు ఉంటాయో అంతమంది మహావిష్ణువులు ఉన్నట్టే కదా. G12 యూనివర్స్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్క G12 యూనివర్స్లో పరం మహా G12 విష్ణువు ఉంటారు, అలాగే G12 బ్రహ్మ ఉంటారు. ఇలాగా ఎన్నైతే G12 యూనివర్సులు ఉన్నాయో అంతమంది ఉన్నట్లే. ఈ విధంగా G12 ఉంటే G12 లోపల ఎన్ని G11 యూనివర్సులు ఉంటాయో అక్కడ ఒక్కొక్క యూనివర్సుకు ఒక్కొక్క G11 బ్రహ్మ, G11 పరం మహావిష్ణువు ఉంటారు. విష్ణువులు ఈ బ్రహ్మలు ప్రతి ఒక్క యూనివర్సుల్లోనూ ఉంటూనే ఉంటారు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం నేను ఒకటి చెప్తూ ఉన్నాను. వాళ్ళంతా వాళ్ళ లేయర్స్లోనే ఉంటారు. ఈ యొక్క G13 పరం మహాబ్రహ్మ ఉన్న లేయర్ బయట
6 లేయర్స్ ఉన్నాయి. ఈ యొక్క 6 లేయర్స్లో 3 లేయర్స్ తన యొక్క రచన వచ్చి ఉండుటకు, ఇంకా మిగతా 3 యూనివర్స్లో ఉన్నటువంటి లేయర్సు బయట నుండి వచ్చిపోయేటువంటి ఆత్మలకు టూరిస్ట్గా చూసిపోవటానికి వచ్చేటువంటి ఆత్మలు ఉంటూ ఉంటారు. ఇకపోతే ఈ యొక్క G13 పరమహా బ్రహ్మాండము యూనివర్స్లో వాయుమండలము లోపల పవరు పరమ లైట్ 0.40% నుండి 0.50% పరమ లైట్ ఉంటుంది. పరమతత్వం -40% నుండి 50% వరకు ఉంటూ ఉంటుంది. 40% నుండి 50% వరకు ఉంటుంది. ఇక తత్వం అన్నారా వేరువేరుగా ఉంటుంది. బయట వాయుమండలం గురించి చెప్తున్నాను. మరి 3 తత్వాలు అవి కూడా 40%, 50% ఉంటూ ఉంటాయి. 40-50% అన్నమాట. ఎప్పుడూ కూడా ఈ 3 తత్వాలు అనగానే ఆకాశము, వాయువు, అగ్ని ఉంటూ ఉంటాయి. ఇది కొంచెం హల్కాగాను, కొంత భారీగాను, పర్సంటేజ్లో ఒక్కొక్కటి వేరువేరుగా ఉంటూ ఉంటుంది. దీని గురించి కూడా ముందే నేను చెప్పాను. ఈ యొక్క పర్సంటేజీ 80%, 10%, 10%. 80% ఆకాశతత్వం ఉంటే 10% వాయుతత్వం ఉంటుంది, 10% అగ్నితత్వం ఉంటుంది. ఇంత ఎక్కువగా పరమతత్వం ఉన్నప్పటికీ కూడా ఇది 3 తత్వాలు మాత్రం ఆ విధంగానే పర్సంటేజ్ ఉంటుంది. పరమతత్వంలో కూడా 3 తత్వాలు ఉంటాయి కదా, పరమ ఆకాశము, పరమ వాయువు, పరమ అగ్ని అన్నమాట. ప్రతి యూనివర్స్లో కూడా ఎప్పుడు ఉన్నట్లే దీని యొక్క శాతాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటూ ఉంటారు. పర్సంటేజ్ని ఇదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏ యూనివర్స్ అయినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దీని యొక్క శాతము ఇలాగే పర్మనెంట్గా ఉంటుంది అనే చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది, సెక్యూరిటీగా ఎవరైతే పరమ మహాశక్తులు ఉన్నారో వారి లోపల 100% పరమతత్వం ఉంటుంది, 1% పరమ లైట్ ఉంటుంది. రచయితకు ఎప్పుడు పరమ లైట్ 100% ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క G13 బ్రహ్మాండము, దీని యొక్క రచయిత G14 పరమమహాశివుడు, G14 యూనివర్స్. దీని గురించి నెక్స్ట్ విందాము. పరం శాంతి. ఇప్పుడు మనము G14 యూనివర్స్ అనగా గ్రేట్ G14 యూనివర్స్, పరం 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 G14 మహాబ్రహ్మాండము. ఇది గ్రేట్ G13 యొక్క రచయిత. దీని యొక్క రచయితను G14 పరం మహా శివుడు అని చెప్తూ ఉంటారు. ఈ పరం G14 మహాశివుడు ఏదైతే ఈ యొక్క G14 రచన చేయాలి అనుకున్నారో అప్పుడు ఆయన సెంటర్ పాయింట్లో నిరాకారిగా ఉంటారు. రచన చేయుటకు ఆకారి రూపంలో తన నుండి శక్తిని 100% పరమతత్వాన్ని బయటికి తీస్తారు. ఈ యొక్క G14 పరం మహాశివుడు, G14 పరం మహా శక్తి ఇద్దరూ కలిసి నెక్స్ట్ లేయర్లో పరం లైట్ బయట ఆవరణలో ఉంటూ ఉంటారు. ఈ యొక్క G14ని బ్రహ్మాండాన్ని సంభాళించుటకు
G14లో రచయించబడినటువంటి G13 పరం మహా బ్రహ్మాండాలను చూసుకొంటకు శక్తులను రచన చేశారు. అవి 108, 16,000, 9 లక్షలు, 2 కోట్లు, 33 కోట్లు. వీరు కూడా తన పరం మహాశివుడు G14 యొక్క శక్తులు అన్నమాట. ఏ విధంగా 13లో ఉన్నాయో అదే విధంగా 14లో కూడా ఉంటాయి అని చెప్తున్నారు. వీరు ప్రకృతులు, పరం ప్రకృతులు G14ని నడిపిస్తూ ఉంటారు. ఇది శివు శక్తి, G14 యొక్క శివశక్తి లేయర్ పైన ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క గ్రూప్ అన్నమాట. 108 గ్రూపు, 16,000 గ్రూపు, 9 లక్షల గ్రూపు, 2 కోట్ల గ్రూపు, 33 కోట్ల గ్రూపు. అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క లేయర్లో ఉంటూ ఉంటారు. దీన్ని G మొత్తంని కూడా నడిపిస్తూ ఉంటారు. బయట కూడా G14 యొక్క పరం మహా విష్ణువులు ఉంటారు. దీనికి పైన అనంత పరం మహా బ్రహ్మలు ఉంటారు. బయట విష్ణువు యొక్క లేయర్ ఉంటుంది. దాని తర్వాత లేయర్లో బ్రహ్మ ఉంటారు. తర్వాత 6 లేయర్స్ ఉంటాయి. ఈ 6 లేయర్స్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ 3 లేయర్స్లో లోపల వాళ్ళ కోసం, అంటే G14 రచన కోసం. తర్వాత ఉన్నటువంటి 3 లేయర్స్ బయట నుండి వచ్చినటువంటి వాళ్ళకి, టూరిస్టులు, ట్రెక్కింగ్ కోసం వచ్చినటువంటి ఆత్మలకు. ఇలాగా ఈ యొక్క బ్రహ్మాండాన్ని క్రియేట్ చేశారు వీళ్ళు, యూనివర్స్ని. అయితే ఈ యొక్క G14 ఈ యూనివర్స్ లోపల వాయుమండలము, పరం లైటు, పరమతత్వం క్వాలిటీని చెప్తూ ఉన్నాను. పరం లైటు 0.50 నుండి 0.60 వరకు పరం లైటు ఉంటుంది. పరమతత్వం 50% నుండి 60% వరకు ఉంటుంది. ఇక మిగతా 3 తత్వాలు 50% నుండి 40% వరకు ఉంటూ ఉంటాయి. ఇక్కడ 3 తత్వాలు అనగా ఆకాశము, వాయువు, అగ్ని అని అందరికీ తెలిసిందే. దీని యొక్క రేషియో 80-10% ఉంటూ ఉంటుంది. అయితే G14 యొక్క పరం ప్రకృతులలో కూడా 100% పరమతత్వం ఉంటే 1% పరం లైటు ఉంటుంది. ఇక దీని లోపల 3,000 లేయర్స్ ఉన్నాయి. G14కి కూడా 3,000 లేయర్స్ ఉంటూ ఉంటాయి. దీని లోపల వేరు పరమ లైటు, పరమతత్వం, తత్వము అనేది పర్సంటేజీ వేరుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ యొక్క లేయర్స్లోనే G14 యొక్క రచన అనంత G13 యూనివర్సులు తిరుగుతూ ఉంటూ ఉంటాయి. సెంటర్ పాయింట్ నుండే ఈ యొక్క బ్రహ్మాండం యూనివర్స్ని అనగా G14 యూనివర్స్ని వారి యొక్క రచనను కూడా జాగ్రత్తగా సంభాళిస్తూ ఉంటారు శక్తులు. G14 యూనివర్స్ని పరం మహా విష్ణువులు, పరం మహా బ్రహ్మలు పాలన చేస్తూ ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు మనం G14 యూనివర్స్ అనగా గ్రేట్ అని 14 సార్లు పెట్టాలన్నమాట. అంత గొప్ప యూనివర్సు. ఎంత పరం అని పెడతారో అంత పవరు, ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ శివుడు అంటున్నాము అంటే నిరాకార్ శివ్, కళ్యాణకారి, రచయిత. మన బ్రహ్మాండంతో కంపారిజన్ చేసుకొని ప్రతి చోట కూడా G14 పరం మహాశివుడు, G13 పరం మహాశివుడు, G16 అలా మనం పేర్లు పెట్టుకుంటూ ఉన్నాం. అక్కడ పేరు అంటే ఎనర్జీ లెవెలే ఉంటుంది, కానీ స్థూలము, తత్వాలు అనేవి ఏవి ఉండవు. కాబట్టి మనకు అర్థం అవ్వటానికి బాపూజీ ఈ విధంగా పేరు అనేది పెట్టడం జరిగింది. అచ్చా, పరం శాంతి. నెక్స్ట్ దీని యొక్క రచయిత అయిన G15 పరం మహా బ్రహ్మాండమును, G15 యూనివర్స్ గురించి తెలుసుకుందాము. పరం శాంతి.
ఇప్పటి వరకు మీరు G14 గ్రేట్ 14 యూనివర్స్ గురించి విన్నారు. నెక్స్ట్ ఈ యొక్క G14 యొక్క రచయిత G15 పరమమహాశివుడు. ఆయన యొక్క రచన ఎలా జరిగింది, G15 యూనివర్స్ను ఎంత పవర్ తోటి ఏ విధంగా రచన చేశారు అనేటువంటి విషయం బాపూజీ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. ఇది G15 మహాబ్రహ్మాండము. దీని యొక్క రచయిత G15 అంటే గ్రేట్ పరం మహాశివుడు. ఈయన నిరాకారి రూపంలో సెంటర్ పాయింట్లో ఉంటారు. 100% పరం లైట్ తోటి నిరాకారిగా ఉన్నటువంటి ఆయన రచన చేయుటకు తలలో ఉన్నటువంటి శక్తిని తన లోపల నుండి G15 పరం మహాశక్తిని బయటికి తీయటం అనేది జరిగింది. G15 యొక్క రచయిత తన శక్తితోటి కలిసి 108, 16,000, 9,00,000, 2,33,00,000 శక్తుల్ని అనగా పరం ప్రకృతులని G14 యొక్క యూనివర్స్ మొత్తాన్ని నడిపించుటకు క్రియేట్ చేశారు. వీరు ఒరిజినల్ G15 పరం మహాశివ్ పరం మహాశక్తి ఉన్నటువంటి లేయర్స్ బయట ఒక్కొక్కరు అనగా 108 మంది ఒక లేయర్లో, 16,000 మంది ఒక లేయర్లో, 9,00,000 మంది ఇంకో లేయర్లో, 2 కోట్ల మంది ఇంకో లేయర్లో, తరువాత 33 కోట్ల మంది శక్తులు ఒక లేయర్లో ఉంటూ ఉంటారు. వీరికి పైన బయట 6 లేయర్స్ ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా దీని లోపల ఎన్నైతే G14 ఉన్నాయో అన్ని పరం మహావిష్ణువులు అంతమంది ఉంటూ ఉంటారు. తరువాత లేయర్స్లో అంతమంది పరం మహాబ్రహ్మ కూడా లేయర్స్లో ఉంటూ ఉంటారు. ఈ తర్వాత లేయర్స్లో మరి 3 లేయర్స్ని బ్రహ్మాండం యొక్క రచనకు వచ్చి వెళ్ళటానికి అనగా G15 యొక్క రచన ఆత్మలకి, తర్వాత ఉన్న 3 లేయర్స్ ట్రెక్కింగ్కి అనగా టూరిస్టులుగా వచ్చి వెళ్ళేటువంటి ఆత్మల కోసం ఉంచటం జరిగింది. ఈయన ఎప్పుడైతే రచన చెయ్యాలి అనుకున్నారో తనలో నుండి పవర్ని అనంత G14 పరం మహా బ్రహ్మాండాలను రచన చేశారు. ఇలాగ రచన చేసే కొద్దీ అనంతంగా అయిన కారణం వల్ల వీరందరూ ఉండుటకు 3,000 లేయర్స్ దగ్గర నుండి 2,000 లేయర్స్ వరకు ఈ యొక్క బ్రహ్మాండంలో G15 బ్రహ్మాండంలో ఉంటూ ఉన్నాయి. G14 యూనివర్సులు దీనిలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా వేరు పరమలైట్ తోటి వేరు పరమ తత్వాలతోటి తయారైనవి. ఈ యొక్క యూనివర్స్ G15 యొక్క యూనివర్స్ మొత్తంలో వాయుమండలము లోపల పవరు పరం లైట్ 0.61 నుండి 0.69 వరకు ఉంటూ ఉంది. పరమతత్వము 16% నుండి 69% వరకు ఉంటుంది. మిగిలినవి 3 తత్వాలు 39% నుండి 31% వరకు ఉంటూ ఉంటాయి. ఇలాగే మరి సెక్యూరిటీ వారికి అంటే పరమ మహాశక్తులు 100% పరమతత్వంతో కలిగి 1% పరమ లైట్ కలిగి ఉంటూ ఉంటారు. వీరే G15 యూనివర్స్ లోపల ఉన్నటువంటి రచన ఆత్మలకు యూనివర్సులందరినీ కూడా అన్నిటినీ కూడా చూసుకుంటూ ఉంటారు. ఇవి G15 పరం లైట్ రచయిత యొక్క గ్రావిటీ పవర్లో G14 యూనివర్సులన్నీ తిరుగుతూ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా
ఇంతవరకు బాపూజీ G15 యూనివర్స్ గురించి చెప్పారు. మరి G15 అంటే పరమహా శివుడు యొక్క రచయిత G16 యొక్క రచయిత ఉన్నారు. నెక్స్ట్ మనం G16 యొక్క యూనివర్స్ గురించి తెలుసుకుందాము. పరం శాంతి.